ఒక నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేరస్తుడు మరో నేరం చేస్తాడు. ఒక్కోసారి ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 10 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తోంది అదే. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, పాపాల మీద పాపాలు చేస్తున్నారు. చంద్రబాబు ఏమో పవిత్రమైన శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఏమో జంతువుల కొవ్వు కలిపిన 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపారని ఆరోపించారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ ఇది అబద్ధమని తేల్చింది. అమ్మయ్య, పవిత్రమైన లడ్డూల్లో జంతువుల కొవ్వు కలవలేదని శ్రీవారి భక్తులంతా సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాత్రం ఆక్రోశంతో రగిలిపోయారు, అసహనంతో రగిలిపోయారు. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళకూడదు, శ్రీవారి లడ్డూలు కల్తీ జరిగాయనే ప్రచారాన్ని ముమ్మరం చేయాలి, అందుకు ఏ స్థాయికైనా దిగజారాలి. ఇదే వాళ్ళ ప్లాన్. కొవ్వెక్కిన కుట్ర 2.0కి రంగం సిద్ధం చేశారు. ఇందులో 4 దశలుంటాయి. నంబర్ 1, విద్వేషాలు రెచ్చగొట్టేలా రాష్ట్రమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. నంబర్ 2, లడ్డూల్లో కల్తీ జరిగిందని ఏఐ వీడియోలతో ప్రచారం చేయాలి. నంబర్ 3, వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు, హత్యాయత్నాలు చేయాలి. నంబర్ 4, సిబిఐ దర్యాప్తును కాదని మళ్లీ విచారణ పేరుతో కొత్త విచారణ కమిటీ ఏర్పాటు చేసి తమకు అనుకూలంగా నివేదిక తెప్పించుకోవాలి. ఈ 4 దశలను ఎలా అమలు చేశారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఎస్, 4 దశలు. కుట్ర నెంబర్ 1, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సిబిఐ రిపోర్టు వచ్చిన తరువాత, అందులో జంతువుల కొవ్వు కలవలేదని తెలిసిన తరువాత రాష్ట్రమంతటా ఒక పద్ధతి ప్రకారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కుట్ర, ఇది పై స్థాయి నుంచి జరిగిన కుట్ర అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన ఫ్లెక్సీలు, ఏ ఊరికి వెళ్ళినా ఇదే ఫ్లెక్సీ ఉంటుంది. అంటే ఒక ఫ్లెక్సీ తయారు చేయడానికి అందులో ఏం రాయాలనేది ముందుగానే ప్రిపేర్ చేసి అది మొత్తం రాష్ట్రం అంతటా పచ్చముక్కకు పంపిస్తే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు. కుట్ర నెంబర్ 2 చూడండి సార్. ఏఐ వీడియో, లడ్డు, శ్రీవారి పవిత్రమైనటువంటి లడ్డూని ఏఐతో చేసి అది కన్నీళ్లు కారుస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నట్టు, వీళ్ళు అసలు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళేనా, హైందవ సంస్కృతిని పరిరక్షించే వాళ్ళేనా, శ్రీవారి పవిత్రతను కాపాడేవారేనా, లడ్డూకున్నటువంటి పవిత్రతను రక్షించే వాళ్ళేనా? ఇలాంటి వీడియోలు ఎవరైనా చేస్తారా? పాపాత్ములు తప్ప. కాస్తైనా పాప భీతి ఉందా వీళ్ళకి? లేదు. పాపాత్ములు, నాస్తికులు, హైందవ ధర్మం పట్ల విద్వేషం కలిగిన వాళ్ళు మాత్రమే ఇలాంటి వీడియోలు చేయగలరు. ఖచ్చితంగా చెప్పగలను. వీళ్ళకి పాపభీతి లేదు, భగవంతుడని ఉన్నాడని కూడా నమ్మరు వీళ్ళు. అలాంటి వాళ్ళు చేసేటటువంటి కుట్ర ఇది. టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియో. నెక్స్ట్, కుట్ర నెంబర్ 3, అంబటి రాంబాబు గారు అలాగే జోగి రమేష్ గారి ఇళ్లపై దాడులు. అంతకంటే ముందు కరుణాకర్ రెడ్డి, విడుదల రజని, మాజీ మంత్రివర్యులు, మహిళా నాయకురాలు, ముఖ్యంగా కాపుల్ని, బీసీల్ని టార్గెట్ చేసుకున్నారు. బీసీ నాయకులపైన దాడులు, ఇవన్నీ చేసి అసలు విషయం జనంలోకి వెళ్ళకూడదు. లడ్డూలో జంతువుల కొవ్వు లేదు అని సిబిఐ చెప్పినటువంటి మాట జనంలోకి వెళ్ళకూడదు, ప్రచారంలోకి రాకూడదు, ప్రజలెవరూ హాయిగా ఊపిరి పీల్చుకోకూడదు. కాబట్టి ఈ కుట్రలు అమలు చేస్తున్నారు. కుట్ర నెంబర్ 4, ఈరోజు కేబినెట్ భేటీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అత్యున్నత న్యాయస్థానం సిబిఐ వేసినటువంటి సిట్టు ఉండగా, ప్రత్యేక దర్యాప్తు జరుగుతుండగా, వాళ్ళు ఛార్జ్ షీట్ సమర్పించిన తరువాత కూడా మేము మా విచారణ వేసుకుంటాము, విచారణ కమిటీని వేస్తాము, మళ్ళీ విచారణ జరిపిస్తాము, ఎలాగైనా సరే జంతువుల కొవ్వు ఉందని తేల్చేటటువంటి పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనేటటువంటి అనుమానం కలుగుతోంది. 4 దశల్లో ఈ కుట్రను అమలు చేస్తున్నారు. అసలు సిబిఐ ఛార్జ్ షీట్లో ఏముందన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇది కేబినెట్ భేటీలో అడిగారట. వచ్చి ఎన్ని రోజులైంది సార్? 10 రోజులకు పైగా అయింది కదా. ఈరోజు అడిగి తెలుసుకున్నారట. మన ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి, ఇష్టం వచ్చిన ప్రచారం చేసి ఈరోజు అడిగి తెలుసుకున్నారు అని అంటే ఏంటి దాని ఉద్దేశం? ఈరోజు ఎల్లో మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని పట్టి చెప్తున్నా. పైగా 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపించారా, అది కూడా కల్తీ అయిందా అని అడిగారంట ఆయన. అయిందని అధికారులు చెప్పారట. ఛార్జ్షీట్లో ఏముంది? గతంలోనే ఈనాడు దినపత్రికలో ఏం రాశారు? అసలు ఈ ఛార్జ్షీట్లో ఈ కల్తీ నెయ్యి గురించి, లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి జంతువుల కొవ్వు గురించి ఏముందో ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. క్లియర్గా కనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్లో ఉందని చదువుకోలేదేమో దాన్ని ఛార్జ్ షీట్ని మనం ఒకసారి చూపిద్దాము. ఇందులో ఎన్డీఆర్ఐ కర్నాల్ రిపోర్ట్ డేటెడ్ 16/05/2025 రెస్పెక్ట్ ఆఫ్ 4 ఘీ శాంపుల్స్ డ్రాన్ ఫ్రమ్ 4 ట్యాంకర్స్ 4 ట్యాంకుల నుంచి మేము తీసుకున్నాం ఏఆర్ డైరీకి సంబంధించి. వీటిని టెస్ట్ చేస్తే బట్ లాస్ట్ లైన్ చూడండి సార్, ఇది ఒక్కటే ఆయనకి ట్రాన్స్లేట్ చేసి వినిపించండి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పచ్చమోకకు ఏఐ వీడియోలు చేసి పెడుతున్నారే వారికి, ఫ్లెక్సీలు పెట్టి కర్రలు చేతబట్టుకొని తలలు పగలగొట్టి పెట్రోల్ బాంబులు విసురుతున్నారే మిలిటెంట్లు, వాళ్ళకి వినిపించండి సార్. ఇందులో ఏముందంటే బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 4 శాంపుల్స్. ఈ 4 శాంపుల్లో ఎక్కడ వెతికినా మాకు జంతువుల కొవ్వు, పంది కొవ్వు కనిపించలేదు అనేది రిపోర్ట్లో ఉంది అనేది క్లియర్గా ఉంది. ఇది రాశారు. అయినా వీళ్ళు చెబుతున్నట్టుగా నిజంగా సిబిఐ రిపోర్ట్లో జంతువుల కొవ్వు ఉందని తేలితే మరో విచారణ కమిటీని ఎందుకు వేయాలి చెప్పండి? సుప్రీంకోర్టును కాదని, సిబిఐని కాదని సొంత విచారణ కమిటీతో ఏం చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టు కూడా అతీతులమని భావిస్తున్నారా? సిబిఐ విచారణలో లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని తేలడంతోనే మళ్ళీ విచారణ అంటున్నారు. తమకు నచ్చని వారిని ఇరికించాలని చూస్తున్నారు. ఇది పాపం, మహాపాపం. ఆ ముగ్గురు పాపాల మీద పాపాలు చేస్తున్నారు, కుట్రల మీద కుట్రలు చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు వైఎస్ఆర్సీపీతో ఫైట్ చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ మీరు ఆ వెంకటేశ్వర స్వామితోనే ఆడుకుంటున్నారని మర్చిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి ఎదురుగా నిలబడి గుండెలపై చేయి వేసుకొని నిజం చెప్పండి, ఎవరు పాపాత్ములు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు సార్, శ్రీవారి భక్తులు అడుగుతున్నటువంటి ప్రశ్న. రైట్, దీనిపైనే మనం చర్చిద్దాం. విడుదల రజనీ గారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా వారితో మాట్లాడదాం. రజనీ గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు. మొన్న కరుణాకర్ రెడ్డి, ఆ తర్వాత మీ పైన జరిగినటువంటి దాడి, ఆ మరుసటి రోజు మళ్ళీ అంబటి రాంబాబు, జోగి రమేష్ గారి వాళ్ళ ఇళ్లపైన జరిగినటువంటి దాడులు, ఇవన్నీ లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఈ జంతువుల కొవ్వు లేదని తేలడంతో మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ప్రజలు దాన్ని చర్చించకుండా ఉండడానికి ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడులుగా చూస్తారా? డెఫినెట్గా ఈశ్వర్ గారు, ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా చూస్తున్నాం. అంటే 20 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అనేక అంశాలు చూస్ చేసుకొని ఒక మోడస్ ఆపరెండగా, అంటే 1 by 1 ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వీళ్ళు ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పేసి ఏదో ఒక అంశాన్ని ఎప్పుడు లైమ్ లైట్లో పెడుతూ, లైవ్లో పెడుతూ అసత్య ప్రచారాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 ఏళ్ల పీరియడ్ ఇలా జరిగిందని చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడము, ఇదే టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము. అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఏదైతే తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. దీన్ని క్లియర్ గా కూడా ఈ సిబిఐకి సంబంధించినటువంటి ఈ సిట్ ఏదైతే తమ ఛార్జ్ షీట్ లో పేర్కొందో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనేది డిటెక్ట్ అవ్వలేదు. దేర్ ఈజ్ నో లాడ్ డిటెక్టెడ్ అని చెప్పి క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా అందులో ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని ఈ రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల కూడా ఇది ప్రజలకు క్లారిటీ ఇద్దాము, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారంలో ఇక పీక్స్ లో చేశారు. ఆయన పదే పదే ఒక అబద్ధాన్ని రిపీట్ చేస్తూ ఒక సామాన్యుడు కూడా ఆలోచనలో పడే విధంగా చేసినటువంటి ప్రచారాలని తిప్పికొడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ నియోజకవర్గాల్లో వెంకటేశ్వర స్వామి గుడికెళ్లి అక్కడ పూజలు చేసి దేవుడున్నాడు, ఎందుకంటే వాస్తవాలేంటో ఈ రిపోర్ట్ ద్వారా, ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ కావచ్చు, ఈ ఛార్జ్ షీట్ లో వెల్లడించినటువంటి రిపోర్ట్స్ ద్వారా కూడా బయటకు వచ్చాయి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దిగజారి దేవుణ్ణి కూడా తమ స్వార్థం కోసం రాజకీయాల్లోకి వాడుకోవద్దు, ఇలాంటి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి తిరుమల దేవస్థానం కావచ్చు, తిరుపతి లడ్డు గురించి కావచ్చు, ఇలాంటి అవాస్తవ ప్రచారాలు ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క మనోభావాలతో ఆడుకోవద్దు, చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకన్న స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి పూజలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏదైతే చేసి గుళ్లల్లో పూజలు చేసి బయటకు వస్తున్నామో ఇక ఏదో విధంగా వాళ్లే దాడులు చేస్తూ, ఇదంతా ఒక ఆర్కెస్ట్రేటెడ్ గా, ప్లాన్డ్ గా, సిస్టమేటిక్ గా వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడమే కాకుండా అక్కడ ఎంతలా ఇవి వెళ్లిపోయినాయి అంటే మీరు చూశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చూశారు.
నేను గుడికి వెళ్ళి పూజ చేసి బయటకు వస్తే మా మీద దాడి చేసి మేము విక్టిమ్స్ అయితే తిరిగి మా మీదే కంప్లైంట్ పెట్టి మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ కి ఇప్పుడు కూడా ఏ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. అలాగే మీరు చూసారు అసలు గత 2-3 రోజులుగా మనం చూసాం, 3-4 రోజులుగా కేసు నమోదు చేయలేదా మేడం ఇప్పటి వరకు? అది మీ పైన జరిగిన దాడికి సంబంధించి అది కేసు నమోదు చేయలేదు. మా మీద మేము విక్టిమ్స్ అయితే నేను గుడికి వెళ్ళిన నా మీద మా క్యాడర్ మీద కేసు నమోదు చేశారు, మా పైన కేసు పెట్టారు. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ కి ఇప్పుడు కూడా పోలీసులు రియాక్ట్ అవ్వలేదు, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, కేసు కట్టలేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక రాంబాబు గారి విషయానికి మీరు చూస్తే ఇదే తిరుపతి లడ్డు నేపథ్యంలోనే వారు గుడికి వెళ్లారు. ఆ గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడి పూజ చేసుకుని వస్తుండగా ఈ ఫ్లెక్సీలు కట్టి వాళ్ళే అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ప్రజల్లోకి నిజం పంపించే ప్రయత్నం మేము చేస్తుంటే వీళ్ళు ఫ్లెక్సీలు కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది అబద్ధము అని ఎట్లా పడితే అట్లా రాతలు రాసి మరి ఆ ఫ్లెక్సీలు పెట్టి వాళ్లే కవ్వించి ఈ గొడవలన్నిటికీ కూడా స్పేస్ ఇచ్చి మళ్ళా తిరిగి రాంబాబు గారిని ఏ విధంగా మాటలతో వాళ్ళు దూషించారో మరి ఆవేశంలో ఆయన మాట్లాడిన మాటలకు ఆయన క్లియర్ గా వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, నేను అలా మాట్లాడి ఉండకూడదు కానీ ఆవేశంలో మాట్లాడాను, ఎట్లా పడితే అట్లా నా మీదకి కర్రలతో ఈ విధంగా నా మీద దాడి చేయడానికి వచ్చారు, మహిళలు కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడారని వివరణ ఇచ్చుకున్నారు. తప్పు ఉంటే శిక్షించండి అని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా అంత దమనకాండ ఏదైతే ఒక దహనకాండ అని చెప్పొచ్చు. ఈ విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఇన్ని గంటల పాటు ఒక మనిషిని ఒక టార్చర్ అని చెప్పొచ్చు, ఒక గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని చెప్పొచ్చు. ఆ విధంగా బీసీలను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోందా? ఒక మహిళ బీసీ, అక్కడ జోగి రమేష్ గారు ఒక బీసీ, డెఫినెట్ గా మాజీ మంత్రులు ఇద్దరు. డెఫినెట్ గా ఈశ్వర్ గారు ఈ రాంబాబు గారు ఎపిసోడ్ లో ఆయన ఏ విధంగా టార్చర్ చేశారో వెంటనే ఆ నెక్స్ట్ డేనే ఆ జోగి రమేష్ గారి ఇంటి మీద నిప్పులు వేయటము, పెట్రోల్ బాంబులు వేయడము ఎక్కడన్నా ఉందా? అసలు పెట్రోల్ బాంబులు నా లాస్ట్ 5 years లో మేము ఎప్పుడు వినలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అసలు ఇలాంటి కల్చర్ కి స్పేస్ ఇవ్వలేదు. ఇలాంటి ఆలోచన కలిగేలాగా కార్యకర్తలు కానీ ఎవరిలో కూడా ఇలాంటి ఆలోచనలు లేవు, ఇలాంటి హింసకు ప్రోత్సహించలేదు. పైగా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా తప్పు చేసిన కార్యకర్తలు ఎక్కడైనా లైన్ క్రాస్ అయినా ఇమీడియట్ గా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా కేసులు కట్టేవాళ్ళు. అదేమి ఒక ప్రజాప్రతినిధి చెప్పాలో అక్కడ దాకా కూడా పోయేది కాదు. ఇమీడియట్ గా లా అండ్ ఆర్డర్ కాపాడే ప్రాసెస్ లో వాళ్ళ బాధ్యతగా ఎక్కడికక్కడ యాక్షన్ తీసుకునేవాళ్ళు. చాలా ట్రాన్స్పరెంట్ గా పరిపాలన జరిగింది. అందరికీ మేలు చేయాలి, ఒక మంచి పరిపాలన, ఒక గుడ్ గవర్నెన్స్ అనేది ఇచ్చాము, మంచి స్కీమ్స్ ఇచ్చాము, ప్రజల యొక్క సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించినటువంటి ఒక గొప్ప పాలన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి ఇలాంటిది పక్కన పెట్టి ఈ రోజు బీసీలని టార్గెట్ చేసి ఒకవైపు నా మీద దాడి చేస్తారు, అటు జోగి రమేష్ గారి ఎక్స్ మంత్రిగా పనిచేస్తారు, ఆయన ఇంటి మీద బాంబులేస్తారు, మరి అంబటి రాంబాబు గారు ఆయన ఎక్స్ మినిస్టర్ గా సీనియర్ నాయకులు, ఆయన వాయిస్ పదే పార్టీ కోసం బలంగా వినిపిస్తున్నారు కాబట్టి ఆయన ఏ విధంగా టార్గెట్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని టార్గెట్ చేశారు. భూమాన కరుణాకర్ రెడ్డి గారి లేని జరగనటువంటి కల్తీ నెయ్యి అని చెప్పేసి మాట్లాడుతూ ఈ రోజు కూడా నేను ఆశ్చర్యపోతున్నాను ఈశ్వర్ గారు. ఎవరో పెద్ద మనిషి ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ రోజు కూడా అంటాడు హార్పిక్ కలిపారు, యాసిడ్ కలిపారు నీళ్లు. హార్పిక్ కలిపితే లడ్డు కలర్ మారిపోద్ది కదండి. యాసిడ్ అనే పదార్థం ఉంటాయి, అది యాసిడ్ అనేది చచ్చిపోతారు కదండి మనుషులు. అసలు ఎలా వస్తున్నాయి వీళ్ళకి ఇలాంటి మాటలు? కాబట్టి మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా ఆ పార్టీ వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆ వెంకన్న స్వామి వీళ్ళ బుద్ధి మార్చాలని. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి అనుభవం ఉంది, వాళ్ళకు తెలుసు. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా కూడా దీనికి ప్రతిఫలం వీళ్ళకి చూపిస్తాడని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ విచారణ కమిటీ ఒకటి వేస్తాం మేము తప్పకుండా, ఆ విచారణ కమిటీలో అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? ఈరోజు కేబినెట్లో తీసుకున్న డెసిషన్ అది. వీళ్ళు ఎందుకంటే ఈశ్వర్ గారు వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఒక కమిటీని వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టే క్లియర్ గా చెప్పింది నో యానిమల్ ఫ్యాట్ డిటెక్టెడ్, నో లాడ్ డిటెక్టెడ్ అని క్లియర్ గా ఇచ్చింది. ఇప్పుడు ఈ రిపోర్టు బయటకు వచ్చేసింది. దీని మీద ప్రజలకు వాస్తవాలు అర్థమైనాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అసత్య ప్రచారాలు, లేనిపోని నిందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారని ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళు సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి, వీళ్ళకు అనుకూలంగా రిపోర్ట్ రాలేదు కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా వీళ్ళు ఆలోచించి మళ్ళీ ఇంకో సిట్ ఫామ్ చేయాలంటారు. ఆల్రెడీ ఒకటి ఉండి రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ ఏ బేసిస్ లో ఎలా ఫామ్ చేస్తారన్నది ఇక వాళ్ళకే తెలియాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 10 సార్లు మనకు నచ్చినట్టు వస్తే ఒకలా, మనకు నచ్చినట్టు వస్తే ఒకలా కాదు కదా. ఈ సమయంలోనే ఈవో ట్రాన్స్ఫర్ కావడము, బదిలీ కావడం ఒకటి చూస్తున్నాము. అదే సమయంలో విచారణ కమిటీ అంటున్నారు, మళ్ళీ విచారణ చేస్తామంటున్నారు. అంటే ఓవరాల్గా వాళ్ళు చెప్పినటువంటి జంతువుల కొవ్వు కలిసింది అనేది ఆ అవుట్పుట్ వచ్చేంత వరకు ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తారా?
అసలు ఎందుకు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్ ఉంటే మళ్ళీ ఈ కమిటీలు ఎందుకు? డెఫినెట్గా ఈశ్వర్ గారు, మనం చూస్తుంటే వరుస పరిణామాలు. ఎప్పుడైతే ఈ రిపోర్ట్స్ వచ్చాయో, ఈ రిపోర్ట్స్ రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడికక్కడ గొంతు విప్పి దీని మీద క్లారిటీ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇక మొదలు పెట్టగానే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇది ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు మూట కట్టుకుంటుంది, కాబట్టి దీన్ని ఆపివేయాలని ఈ హింసకు ఇలాంటి దాడులకు తెరలేపారు. దీని ద్వారా డైవర్ట్ చేశారు. ఇదే కాకుండా ఇంకా కూడా డైవర్ట్ చేసేందుకు గతంలో ఈ పనిచేసినటువంటి అనిల్ సింఘాల్ గారు ఏవైతే ఈవోగా ఉన్నారో వారిని కూడా అక్కడ నుంచి రిమూవ్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళని ఏడ్చుకోవడం జరిగింది. అది కూడా ఒక డైవర్షన్. అంటే ప్రజలు అక్కడ కూడా ఆఫీసర్ని కూడా మార్చారని అనుకునేలాగా ఒక డైవర్షన్. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒక సిట్ వాళ్ళే ఫామ్ చేశారు. ఆ కమిటీ అలా ఉండగా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక కొత్త కమిటీని వేయాలనుకుంటున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంతలా వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, వీళ్ళు ఇంకా కూడా తట్టుకోలేకపోతున్నారు. దేవుణ్ణి లాగి ఇంకా తిరుపతి లడ్డు విషయంలో ఇంకా కూడా రాజకీయం కొనసాగించాలనేటువంటి వీళ్ళ ఒపీనియన్ స్పష్టం అవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ చీప్ పాలిటిక్స్ మానుకొని ఇప్పటికైనా ఈ ఆర్కెస్ట్రేటెడ్ ఈ సిస్టమేటిక్ ప్లాన్డ్ మేనర్ లో వీళ్ళు చేసేటువంటి మోడర్స్ ఆపరేషన్ ఆపుకొని ప్రజలకు మంచి పాలన ఇచ్చే దాని మీద, ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే దాని మీద. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే బయట చూసే వాళ్ళందరూ కూడా మీ రాష్ట్రంలో ఇట్లనంట కదా, ఇట్లా జరుగుతుందంట కదా, బీహార్ని మించిపోయిందంట కదా, పెట్టుబడులు రావాలన్నా కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు. రీసెంట్ గా జరిగినటువంటి ఇష్యూస్ చూస్తే ఎవరు వస్తారండి? ఇండస్ట్రియలిస్ట్ గానీ ఎవరైనా వస్తారా? పెట్టుబడుల కోసం ఎవరైనా వస్తారా? ఏమైనా అంబియన్స్ ఉందా? కంఫర్టబుల్ అమికబుల్ అంబియన్స్ కనిపిస్తుందా? కక్షలు కార్పణ్యాలు ఇవే కదా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి పూర్తిగా కూడా వీళ్ళు డిఫెన్స్ లో పడిపోయి డైవర్ట్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఈశ్వర్ గారు, అయోధ్యకు పంపించినటువంటి 1,00,000 లడ్డూలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణ జంతువుల కొవ్వు కలిపినటువంటి 1,00,000 లడ్డూలు పంపించారన్నారు. కానీ ఛార్జ్షీట్లో కానీ సిబిఐ రిపోర్ట్లో కానీ అప్పుడున్నటువంటి ఇద్దరు డైరెక్టర్లు ప్రత్యేకంగా నెయ్యినిచ్చి తయారు చేసి అయోధ్యకు పంపిస్తే ఇప్పుడు ఇదే విషయాన్ని అయోధ్యకు కూడా కల్తీ నెయ్యి చేసినటువంటిదే పంపించారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారని ఈరోజు ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారంట పార్టీ నాయకుల మీద. మీరు సరిగా తిప్పికొట్టలేకపోతున్నారు, మీరు అబద్ధాలు ప్రచారం చేయలేకపోతున్నారు అని సీరియస్ అయి నిన్న అలిగిలిపోయారట పార్టీ జనరల్ బాడీ మీటింగ్ నుంచి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అవును, నా దృష్టి కూడా వచ్చింది ఈశ్వర్ గారు. పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూ ఉన్నాము, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర లేదా ఎలక్షన్స్ బిఫోర్ అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక స్క్రిప్ట్ అనుకుంటారు. ఆ స్క్రిప్ట్ని బలంగా తీసుకువెళ్లేందుకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వచ్చేసి దానికి ప్రాణం పోస్తుంటారు. ఇక ఆ స్క్రిప్ట్కి జీవం పోస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్లి ప్రజలు నమ్మించే ప్రయత్నం బలంగా చేస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, మరి ఈ సిట్ సంబంధించినటువంటి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్స్ గురించి ఎక్కడ కూడా ఏం మాట్లాడినట్టు కనపడటం లేదు. పైగా ఇక ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రాసెస్ లో మనం అంటూ ఉంటాం కదా, ఒక కుక్కని పిచ్చి కుక్కని ముద్రేసే ముందు దాన్ని ఇక ఎట్లా చిత్రీకరించి పదే అని ఇది చేస్తారో, చంపేస్తారో దాన్ని. అలాగే ఒక అబద్ధాన్ని నిజం చేసే ముందు కూడా బలంగా దాన్ని రకరకాలగా తీసుకువెళ్ళేసి దాన్ని నిజం చేసే ప్రయత్నంలో భాగంగా దానికి ఆద్యం పోస్తూ ఏదైనా చేస్తారు, ఏదైనా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. మరి నిన్న చూసాం మనము, నేనే మాట్లాడుతా ఉన్నాను, మీరెవ్వరు కూడా మాట్లాడలేదని ఏదో అలిగి వెళ్లిపోయారని చెప్పి చెప్పుకుంటూ ఉంటే మనం కూడా వింటా ఉన్నాము. అంటే దీన్ని బట్టి ఈయన ఈ రిపోర్ట్స్ వచ్చాక ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మాట్లాడినట్టు పెద్ద కనిపించలేదు. ఎందుకంటే వాస్తవాలు ప్రజల్లోకి వచ్చాయి, ఆ ప్రజలందరూ కూడా బిలీవ్ చేస్తా ఉన్నారు. వాంటెడ్ గా కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అసత్య ప్రచారాలన్నీ కూడా ఇవి తప్పైపోయినాయి, ప్రజల్లో బ్యాడ్ అయిపోతున్నారు వీళ్ళనేది వాళ్ళకు అర్థమైంది. కాబట్టి సైలెంట్ అయిపోయారు. పైగా వాళ్ళని మీరేం మాట్లాడలేదని చెప్పి మాట్లాడుతూ అలిగేసి బెదరగొట్టి, మీరు కూడా మాట్లాడాలి కదా, వైసీపీ వాళ్ళ విషయాలను నిజాలు చెప్తుంటే అవి ప్రజలు నమ్ముతున్నారు, మళ్ళా కూడా మనం అబద్ధాల్లోనే ఈ ట్రాన్స్ లోనే ఉంచాలి కదా అని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఈ దాడులు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి మేడం, ఈ దాడులతో వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు సమాజానికి? అంటే అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారి ఇళ్లకి నిప్పు పెట్టడం అనేది వాళ్ళ ఇళ్లకి ప్రత్యేకించి వాళ్ళు ఎవరిని టార్గెట్ చేశారో వాళ్ళ ఇళ్లకి నిప్పు పెట్టినట్టు కనిపిస్తోందా, సొంత పార్టీకి నిప్పు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందా? ఖచ్చితంగా అన్న, ఎందుకంటే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, రేపు అనేది ఒకటి ఉంటుంది.
ఈరోజు ఇలాంటి సంస్కృతి ఏదైతే ఒక లేని పెట్రోల్ బాంబ్స్ లాంటివి తీసుకొచ్చి అపోజిషన్లో ఉన్నటువంటి నాయకుల మీద, ఎక్స్ మినిస్టర్ల మీద ఈ విధంగా చేశారంటే అంటే ఇది ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? అంటే ఇలా కూడా చేయొచ్చు, మేము ఇలా కూడా చేస్తాం, మేము ఎంతకైనా తెగిస్తాము, ఇది రెడ్ బుక్ రాజ్యాంగము, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరెదురు మాట్లాడినా, మీరెవరు ఏ విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, గొంతెత్తి మాట్లాడినా ఈ విధంగా మేము తిరగబడతాము, ఈ విధంగా మిమ్మల్ని చంపేందుకైనా వస్తాము, మీ ఇళ్ల మీద పడి దాడులు చేస్తాము, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని వేధిస్తాము, అట్ ఎనీ ఎక్స్టెంట్ మేము పోతామని చెప్పేటువంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ఏదైతే చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఖచ్చితంగా రానున్న కాలంలో ఏదైతే ఒక విష సంస్కృతి, ఒక కల్చర్ ని, ఒక బీజం ని మీరు నాటుతున్నారో అది మమ్మల్ని దహించేటువంటి రోజులు ముందున్నాయి. ఖచ్చితంగా ఈ విషయం, ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులు, నేను ఇందాక కూడా ఎక్కడో చెప్పాను, మీరు అనుకుంటున్నారు వీళ్ళకే కార్యకర్తలు ఉన్నారు, వీళ్ళే ఇవన్నీ చేయగలుగుతున్నారని. ఒక్కసారి తిరిగి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే ఉండేవాళ్ళ వీళ్ళు ఎవరైనా? ఎక్కడ ఉండేవాళ్ళు వీళ్ళంతా? ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నేరు చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? కానీ ఇది ఈ వంద మనం ఎంచుకోలేదు కదా. మేము మంచి పాలన ఇవ్వాలనుకున్నాం, పద్ధతిగా పోవాలనుకున్నాము, మేలు చేయాలనుకున్నాం ప్రజలకి, అంతే. ఈ రోజున వీళ్ళు ఈ ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అంటే రేపు సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో కూడా ఉండవు కదండి ఈశ్వర్ గారు. కరెక్ట్. ఎస్, థ్యాంక్ యూ మేడం. రజనీ గారు ఇవాళ బిగ్ క్వశ్చన్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. తిరుమల శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని సిబిఐ తేల్చి చెప్పిన తరువాత, ఛార్జ్షీట్లో స్పష్టంగా రాసిన తరువాత 4 దశల్లో 4 రకాల కుట్రలకు కొవ్వు కుట్ర 2.0కి తెరలేపారు. ఎలా జరిగిందనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మొదటిది ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండోది ఏఐ వీడియోలతో పవిత్రతను దెబ్బ కొట్టడం, మూడోది వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేస్తూ వాళ్లపై హత్యాయత్నాలకు దిగడం, 4వది మళ్ళీ విచారణ పేరుతో కొత్త కమిటీని ఏర్పాటు చేసి ఏదైతే వీళ్ళు చెప్తూ వస్తున్నారో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఈ చేప నూనె, ఇవన్నీ కూడా స్పష్టంగా వచ్చేంత వరకు వదిలిపెట్టేది లేదు దీన్ని అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. పయ్యావుల కేశవ్ గారు ఏమన్నారు చూడండి. వాళ్ళు ఎవరిపైన అయితే ఆరోపణలు చేశారు, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అందరి పేర్లు మళ్ళీ రావడం కోసం కొత్తగా మళ్ళీ ఇంకో కమిటీ వేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఒకసారి పయ్యావుల కేశవ్ గారు ఏమన్నారు వినిపించండి సార్. వీళ్ళందరూ నేరస్తులుగానే భావించాలి. శ్రీవారికి అపచారం చేసినటువంటి సంఘటనలో ఈ నేతలందరూ కూడా సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి, సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది. రెండవది, అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. రోజుల 2 వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ టు బి వెంజన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు. వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటి, ఎస్ వెంకటరెడ్డి గారు, లడ్డూ ఇష్యూలో జంతువుల కొవ్వులు పూశారని మీరు చాలా ఆరోపణలు వస్తే, అమ్మయ్య అలాంటిది ఏం జరగలేదు, సిబిఐ తేల్చింది అని శ్రీవారి భక్తులు కూడా ఊపిరి పీల్చుకుంటే, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు, వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయాల్సిందే, జంతువుల కొవ్వో, పంది కొవ్వో, ఫిష్ ఆయిలో ఏదో ఒకటి దాంట్లో ఉన్నట్టుగా తేలాల్సిందే అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ విచారణ కమిటీ వేస్తారట. ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీరు హెడ్డింగ్ పెట్టారు కొవ్వెక్కిన కుట్ర 2.0 అని. ఈ కొవ్వెక్కిన కుట్ర 2.0లోకి వెళ్లే ముందు కొవ్వెక్కిన కుట్ర అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం తీసుకుందాం. సెప్టెంబర్ 18, 2024 వీళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత, ఈ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వెళ్ళిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారికి 100 రోజుల్లోనే ఆదరణ పెరిగిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ ఎలాగలా తగ్గించాలనేటువంటి ప్రయత్నంలో ఓ పెద్ద మహాకుట్రకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు గారు. అది మనం చూసాం. ఏమని వాళ్ళు ఆ రోజు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు నోటికి ఏది వస్తే అది చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఎలాగోలా ప్రూవ్ చేయాలని ఆయన ఒక సిట్ని వేశాడు. ఓకే, అంటే రెడ్ బుక్ ఆధ్వర్యంలో CBN CIT సిట్, అది
సిబిఎన్ సిఐటి సిట్, Okay, నాట్ అంటే ఎస్ఐటి సిట్. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం అని ఒకటి వేసి వాళ్ళకి కావాల్సిన అధికారులు దాంట్లో పెట్టి ఎమ్మడినే తేల్చేద్దాము, అసలు అయిపోయిందని చెప్పి జనాల్లో చూపించాలనే ప్రయత్నం చేశారు. ఇమీడియట్గా వైవి సుబ్బారెడ్డి గారు, సుబ్రహ్మణ్యం స్వామి గారు ఇలా సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ సిట్టు మీరు వేయటానికి కుదరదు, మేము సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఒక ఎస్ఐటి సిట్ను వేస్తున్నామని వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడే సగం చచ్చిపోయారు. ఎందుకు వాళ్ళ కుట్రలు ఇంకా పారవు కదా అని. అయితే దాంట్లో ఇంకో రెండో రకంగా ఇంకో తెలివిని ప్రదర్శించాడు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా? అక్కడ ఇద్దరు అధికారులను వేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవకాశం ఉంది కాబట్టి సేమ్ ఈ సిఐటి సిట్టులో వేసినటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్ జెట్టి వాళ్ళని మళ్ళీ అక్కడ సిబిఐ ఎస్ఐటి సిట్లో వేశారు. సో అంటే చంద్రబాబు నాయుడు గారి అధికారులు ఇద్దరు దాంట్లో ఉన్నారు ఇప్పుడు. సో దాన్ని 16 నెలలుగా వాళ్ళు దాదాపుగా దీన్ని ఏదైతే స్టడీ చేసి మొత్తం విచారణ చేసి అందరినీ జంతువుల కొవ్వు కలవలేదు, నో యానిమల్ ఫ్యాట్ ఇన్ లడ్డు అని వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు కల్తీ నెయ్యి కలిసిందనేది ఇచ్చారు. ఏది సిబిఐ సిట్ ఏమి ఇచ్చారు? కల్తీ నెయ్యి కూడా ఎప్పుడు కలిసిందని ఇచ్చారు? జూలై 6, 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి 2 ట్యాంకర్లు, జూలై 12 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 2 ట్యాంకర్లు రిజెక్ట్ చేసి పంపించాము. రిజెక్ట్ చేసి పంపించిన తర్వాత ఆగస్టులో మళ్ళీ అదే ఏఆర్ డైరీ నుంచి రిజెక్ట్ చేసినటువంటి ఏదైతే ఆవు నెయ్యి ట్యాంకర్లు వైష్ణవి డైరీ ద్వారా పంపించారు. దాన్ని టీటీడీ చెక్ చేయకుండానే ఏదైతే వాడింది. సో దీంట్లో జంతువులు కోలు లేదు కానీ కల్తీ నెయ్యి ఉందని ఇచ్చారు. అంటే కల్తీ నెయ్యి లోడ్ వచ్చింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఏదైతే వాళ్ళు రిజెక్ట్ చేసి మళ్ళీ వాడింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అయితే వీళ్ళు కల్తీ కలిస్తే అది ఎవరు నెయ్యి కలిసినట్టు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్దేశపూర్వకంగా కావాలని వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు వాడారని అర్థం కదా. అంటే ఇప్పుడు కల్తీ ఒకవేళ కలిస్తే ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు దానికి దోషి. అప్పుడున్న ఈవో శ్యామలరావు దోషి. అప్పటికి ఇంకా బోర్డు రాలేదు నాకు తెలిసి. సో మొత్తం దోషులు వాళ్ళే కదా. ఆగస్టులో దాన్ని వాడారంటే జూలైలో బోలే బాబాని మీరే తీసుకొచ్చారట. పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు మీరు బాధ్యత వహించాలి, ఒకవేళ మేమేమన్నా అనుమతి ఇచ్చున్నా బోలే బాబా సరఫరా చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలో, మాకు సంబంధం ఉండదు, వాళ్ళే బాధ్యత వహించాలి అన్నారు. కాదు సార్, 2018లో మేము ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ మాట్లాడినటువంటి ఆ సత్యకుమార్ యాదవ్ అప్పుడు లేడు, ఆయన దగ్గర ఆయన పిఏగా పనిచేస్తున్నాడు, ఆయనకి రాజకీయాలలో లేడు. ఆయన మొన్న ఏదో ఈమెయిల్ ద్వారా మంత్రి అయ్యాడు కాబట్టి నాలెడ్జ్ తెలుసుకొని మాట్లాడాలి కదా. ఏదో అడ్డదారిలో ఏదో మన ధర్మవరం బోర్డర్లో తెలియకుండా మంత్రి అయిపోయాడు కాబట్టి ఇక్కడ కూడా ఏది పడితే మాట్లాడితే ఎట్లా? ఒక ఊరు పేరు చెప్పి ఏ మండలంలో ఉందో చెప్పండి, ఇప్పుడు కూడా టక్కున తెలియదు ఆయనకి. సత్యకుమార్ యాదవ్ ఇది పలానా ఊరు, ఇది ఏ మండలంలో ఉందని చెప్తే అట్టంటాలు అందరూ మంత్రి అయితే బోలే బాబా అని తెచ్చింది చంద్రం బాబా. ఇది కదా 2018 సంవత్సరంలో టీటీడీ రెజల్యూషన్ పాస్ చేసి మరి ధర్మవరం బార్డర్ తెలియకుండానే మంత్రి అయిపోయారు. ఏం చేస్తాం సార్, మన కర్మ అట్ట పట్టింది. సో ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏదైతే అక్కడ కల్తీ కలిసినా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దీనికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఇచ్చిన తర్వాత వీళ్ళు దోషులుగా నిలబడ్డారు. మొహం చూపించుకునేటటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం నాయకులే చేత్కరించుకున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఇంకో కుట్రకు తెరలేపారు. ఆ కుట్రకు తెరలేపి వైవి సుబ్బారెడ్డి గారిని టార్గెట్గా వాళ్ళు పత్రికలు రాశారు. రాసి నమ్మటనే ఈరోజు మీరు చూడండి కేబినెట్ సమావేశంలో క్లియర్గా వాళ్ళు పొద్దున్న ఉండి వైవిని వదిలేస్తారా అని హెడ్డింగ్లు పెట్టారు. అంటే కొవ్వెక్కిన కుట్ర 2.0లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమందిని అరెస్ట్ చేయించాలనేటటువంటి ఒక కుట్రకి తెరలేకపోతున్నారని స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిందేంటి? సిబిఐ వేసినటువంటి సిట్టు ఇది బాగా రిపోర్ట్ ఇవ్వలేదు, వాళ్ళు గొడ్డు కొవ్వు ఎంత ఉందని, దున్నపోతు కొవ్వు ఎంత ఉందని, చేప నూనె ఎంత ఉందని ఇవ్వలేదు. ఇప్పుడు సిబిఐ ఆధ్వర్యంలో సిఐటి సిట్ను వేసి గొడ్డుకో 30%, ఇంకో లేదంటే ఒక దున్నపోతుకో ఒక 20%, లేదంటే మీరు అన్నట్టుగా రసాయనాలు ఇంకో 30% ఇట్లా రిపోర్ట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా ఇది కనపడతా ఉంది. అంతే 140 కోట్ల హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతివ్వాలి. ఏమంటాడంటే పయ్యావుల కేసు మాట అన్నాడు, సిబిఐలు అంట జంతువులకోవని చెప్తే భక్తుల మనోభావాలు దెబ్బతినిపోతాయని చెప్పలేదంట. మరి వాళ్ళకున్న బుద్ధి నీకెందుకు లేదంటున్నా? ఏంటి వాళ్ళకున్న బుద్ధి నీకు ఉండాలి కదా. ఆయన ముఖ్యమంత్రి కదండి, ఏదైనా ఉంటే కాదండి. భక్తుల మనోభావాలు దెబ్బతింటే మీకు తెలియదా? మాట్లాడేటప్పుడు సిబిఐలకు తెలిసిందంట, ఇలాగ తెలియలేదంట, అందుకని సిబిఐలు ఇవ్వలేదంట. అంటే నోటికి ఏది వస్తే అది రిపోర్ట్ చదవరు. రిపోర్ట్ చదవకుండా మీరన్న దీనికి సంబంధించిన దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పారు ఏమని. ఇక్కడ చూడండి సార్, మీకు ఈరోజు వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే రసాయనాలు కలిసినాయి అని చెప్పి కొత్తదే హార్పిక్ కూడా కలిపారు. ఈయన టీటీడీ మెంబరు, ఇప్పుడు మాట్లాడే అతను జ్యోతుల్ నెహ్రూ ఇతని పేరు, ప్రస్తుతం టీటీడీ మెంబర్ గా ఉన్నాడు. ఏమనుకుంటున్నారు? అది నెయ్యి పదార్థం కల్తీ నెయ్యి అంటున్నారు. కల్తీ నెయ్యి కాదు సార్, ఇంకా మీకు ఘోరం డీప్ గా వెళ్ళినట్టయితే
వాళ్ళు కలిపినటువంటిది, వాడినటువంటిది మనం ఏదైతే బాత్రూములు కడుక్కోవడానికి ఉపయోగిస్తామో యాసిడ్, దాన్ని ఉపయోగించారు నెయ్యిగా కనపడడానికి, మార్పు రావడానికి అని చెప్పి. అంటే ఎంత నికృష్టమైనటువంటి పని అండి ఇది. వాళ్ళని ఎంత దారుణం చూడండి సార్. రాష్ట్ర ప్రజలకి మీరు నికృష్టమైన పని ఏంది? ఇవి రాష్ట్ర వీళ్ళు ప్రజలందరికీ మాట్లాడే వినిపించాలి మాటలు సార్. నికృష్టమైన పని. యాసిడ్ ఏంది, మనిషి హార్ట్ జన్మలో ఎఫెక్ట్ ఎవడు ఇలా మాట్లాడలేదు సార్. ఏంది బాత్రూమ్ లో కడిగే యాసిడ్డా? నోటికి ఏది వస్తుంది? మొన్నదాకా కల్తీ నెయ్యి, రసాయనాలు, ఓ రోజు గొడ్డు కొవ్వు, ఓ రోజు పంది కొవ్వు, ఓ రోజు దున్నపోతు కొవ్వు, ఓ రోజు చేప నూనె, ఇంకో రోజు కల్తీ నెయ్యి, అసలు నెయ్యే లేదు. ఇప్పుడేమో ఏదైతే బాత్రూంలో వాడే యాసిడ్ అంట. అంటే ఆ యాసిడ్తో లడ్డు తయారు చేశారని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు యాసిడ్ కలిపి లడ్డు ఎట్ సార్ చేస్తారు. అసలు మాట్లాడటం నిజంగా సార్ పాపం వీళ్ళకి పండింది. ఏదైనా వినాశకాల విపరీత బుద్ధి అంటారు, మీకు తెలుసు కదా. వినాశకాల విపరీత బుద్ధి అంటే ఇప్పుడు అంతకుముందు రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్ళింది ఆ వినాశకాల విపరీత బుద్ధికి నిదర్శనం. ఈ రోజు టీటీడీ లడ్డులో జంతువులు కొవ్వు దున్నపోతాను మాట్లాడారంటే వీళ్ళ వినాశకాల విపరీత బుద్ధికి ఇది నిదర్శనం. ఖచ్చితంగా దీనికి తగిన ప్రాయశ్చిత్తం అనిపిస్తుంది. యాసిడ్ హార్పిక్ తో తయారు చేస్తే వాసన చేసేటప్పుడు ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? నాకు అర్థం కావట్లేదు. నోటికి ఏదో వస్తే ఎవరు ఆపాలి దీన్ని? వీళ్ళని కేంద్రం ఎందుకు సైలెంట్ గా ఉంది సార్? ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళ పైన ఒకవేళ ఉంటే సిబిఐ తెలుస్తుంది, వీళ్ళు ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఇది జరిగింది ఎంక్వైరీ. సుప్రీంకోర్టు వేసినటువంటి సిబిఐ సిట్ ఇది. సో చంద్రబాబు నాయుడు వేసింది కాదు. సో ఇప్పుడు వాళ్ళు నారా లోకేష్ అంతకుముందు ఏమి ఇచ్చాడు? ఇది ట్రూత్ ఎక్స్పోజ్ కాబోతా ఉంది, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి. ద సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ సిట్ హ్యాజ్ ఎక్స్పోజ్ ద ట్రూత్ అని 10 నవంబర్ 2025 ఇచ్చాడు. మరి ఈ రోజు సుప్రీంకోర్టు వేసిన సిట్ ఇల్లు తప్పు, వాళ్ళు సరిగ్గా చేయలేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఇల్లు ఉండటానికి అర్హులు కాదు. ఫస్ట్ తప్పుకోవాలి వాళ్ళకి సిగ్గుంటే. ఎందుకంటే సుప్రీంకోర్టుని గౌరవించట్లేదు, కేంద్ర ప్రభుత్వం వేసిన సిబిఐని గౌరవించట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సిబిఐని వీళ్ళు ముందు తప్పుకోవాలి. రెండో పయ్యావల కేసు పక్కన కూర్చుంది ఎవరు? ఏదైతే పార్థసారథి, ఆయన అప్పుడు కొనుగోలు కమిటీలో మెంబరు. ఆయన విచారించలేదు కదా, కొనుగోలు కమిటీలో మెంబరు, పర్చేజింగ్ కమిటీలో. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే అసలు వీళ్ళకి అసలు కనీసం కొద్దిగా కూడా బుద్ధి జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నట్టుగా కనపట్టలేదా? ఇప్పుడు అర్జెంటుగా చూడండి, ఇవాళ క్యాబినెట్ భేటీ అంట. మొన్న క్యాబినెట్ భేటీ రోజు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు, అమిత్ షా దగ్గరికి. ఎందుకు వెళ్ళారు? మొన్న క్యాబినెట్ మీటింగ్ రోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ లేకుండా అమిత్ షా దగ్గరికి వెళ్ళి మనకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు పంపించాడు అమిత్ షా దగ్గరికి వెళ్ళి, బాబు ఆల్రెడీ అదే రోజు 23వ తారీఖే సాయంత్రం మీకు సిట్ రిపోర్ట్ వదిలారు ఇక్కడ మీకు. 23వ తారీఖు అది జరిగిన సిట్ రిపోర్ట్ ని వదిలిన తర్వాత ఈయన వెళ్ళి పవన్ కళ్యాణ్ ని చెప్పారు క్లియర్ గా, వెళ్ళి అమిత్ షా గారిని ఇది జంతువులు కోవని చెబుతాము, మీరు కూడా సహకరించండి అని చెబితే బుద్ధి జ్ఞానం ఉందా? ఎవడన్నా మనం తినే లడ్డులో జంతువులు కోవన్న కలుపుతారా? అది ఏం మాట్లాడుతున్నారని చెప్పి మందలించాడని సమాచారం. రెండోది, ఇదే అయోధ్యకి 1,00,000 లడ్డులు తయారు చేసి పంపించారని చెప్పి ఈ సనాతన డ్రామా ఆర్టిస్ట్ మాట్లాడాడు కదా. ఇదే ఈనాడు పేపర్ నవంబర్ 9, 2025 అయోధ్య 2024 జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 లడ్లు పంపింది. నాణ్యత గురించి ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని నాణ్యమైన నెయ్యి కలిపారు. నాణ్యమైన నెయ్యి అయోధ్యలో లడ్డులో కలిపారు. ఈయనేమో 1,00,000 లడ్డులు తయారు చేసి జంతువులు కొవ్వు దున్నపోతుల కొవ్వుతో పంపిస్తే మోడీ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, అన్ని రాష్ట్రాల వాళ్ళు తిన్నారని ఈయన సమాధానం. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారు పవన్ కళ్యాణ్? ఇప్పుడు దీనికి పాప్రాయచిత్తంగా ఏం చేస్తారు? దీనికి ఖచ్చితంగా సమాధానం వీళ్ళు చెప్పాలి. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదు సిబిఐ ఛార్జ్షీట్లో మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇది ప్రజల్లోకి వెళ్లకుండా దాడులతోనో, హత్యాయత్నాలతోనో, అలజడి సృష్టించడంతోనో, ఒక బీభత్సకాండ సృష్టించడంతోనో దీన్ని డైవర్ట్ చేయాలనేటటువంటి అంశంలో వరుసగా జరుగుతున్నటువంటి మాజీ మంత్రుల మీద, మహిళా నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులు చూస్తుంటే నిజంగా డైవర్షన్లో ప్రభుత్వం సక్సెస్ అయిందని అనుకోవచ్చా? టీడీపీ సక్సెస్ అయిందని అనుకోవచ్చా? ఈశ్వర్ గారు, అందరూ నమస్కారం. బేసిక్గా ఈరోజు క్యాబినెట్ లో ఒక తీర్మానంగా మంత్రి గారు ప్రకటించారు. అవును, బహుశా సిట్ రిపోర్ట్ పైన కొత్తది చేస్తారని. నిజానికి పయ్యావుల కేశవ్ గారు మీడియాతో మాట్లాడినట్టుగా జీవో వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు? వారు పబ్లిక్ గా జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారు లీగల్ ఎక్స్పర్ట్. నాకున్న కామన్ సెన్స్ తో చెప్తున్నాను. సుప్రీంకోర్టు సారథ్యంలో సిబిఐ విచారణ ఇంకా ముగిలే, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చుండొచ్చు. అవును, సుప్రీంకోర్టులో మళ్ళీ వాదనలు జరగాలి, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలి. అంతవరకు దానికి సమాంతరంగా గానీ దాన్ని బైపాస్ చేసేదానికి గానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరగదు. అంటే నాకు ఒక జర్నలిస్ట్ గా నాకున్నటువంటిది అది కూడా చెప్తాను, దానికి కూడా చెప్పండి. రాజధాని కోసం శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం నియమిస్తే అది రిపోర్ట్ ఇచ్చే లోపే వీళ్ళు నారాయణ కమిటీని వేసుకొని అమరావతిని తెచ్చుకున్నారు.
అంటే ఒకటి ఈశ్వర్ గారు, అది సలహా కోసం వేసిన కమిటీ. అవును. ఎవరికి? ఢిల్లీ వాళ్ళకి సలహా ఇస్తారు, ఢిల్లీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిర్ణయం తీసుకోవచ్చు. అవును అవును కరెక్ట్. ఇది అది కాదు, సిబిఐ వాళ్ళు మేము రిపోర్ట్ ఇస్తాం, మీరు ఇష్టం చేయాలి, మేమేమి విచారించి తేలుస్తామని చెప్పినారు. దాంట్లో సిబిఐ డైరెక్టర్ సారథ్యంలో కమిటీ నడిచింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వ ఆహార సమస్యకు సంబంధించి ప్రతినిధి ఉంటాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వేసిన దాంట్లో నడుస్తుంది. నేను అనుకుంటుంది జీవో ఏమని వచ్చి వెసులుబాటు ఉందంటే, ఒకటి అధికారులపైన చర్యలు తీసుకోమని అధికారులపైన బాధ్యులు చేస్తూ కొన్ని నిర్ణయాలు చేసింది ఈ సిట్ ఇచ్చిన దాంట్లో వీళ్ళు విచారణకు పిలవచ్చు వాళ్ళని. ఎవరిని? సిట్టు నిర్ధారించినటువంటి వ్యక్తులనే. మళ్ళీ దేశం అంతా పిలుస్తాము, మళ్ళీ సుబ్బారెడ్డి గారిని పిలుస్తాం అనేది కుదరదు. ఆ రకంగా జీవో ఇస్తే ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేస్తారు, 2 రోజులు స్టే వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఏమైనా రాజకీయ ప్రకటన కోసం ఏమైనా చేసినారో చూడాలి, జరగదు. అది కూడా ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అధికారులకైతే సిఫారసు చేయాలి చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా సిట్ అలిగేషన్ చేసినంత మాత్రం ఫైనల్ కాదు కదా, మళ్ళీ ఆ ఉద్యోగస్తుడు కావచ్చు, ఆ ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా ఇచ్చుకోవచ్చు కదా. అంటే జంతువుల కొవ్వు అనే అంశాన్ని లైమ్ లైట్ లో ఉంచడానికే ఇది ఇలా ఒక ప్రెస్ మీట్ లో ఇట్లా కేబినెట్ లో డెసిషన్ తీసుకున్నట్టు మాట్లాడారు అనుకోవాలనా? కేబినెట్ కమిటీ వేస్తాం అనేది నేను అనుకుంటుంది, సిట్ ఇచ్చిన రిపోర్ట్లు ఇచ్చిన ఫైండింగ్స్ పైన చర్యల కోసమే ఇస్తారు, జీవో ఇస్తారు. ఓకే. కానీ ఆ పేరుతో ఉపన్యాసం చెప్పినారు. అంతకుమించి ఏం జరుగుతుందని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే జరగదు, ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతారు కాబట్టి అది ఇల్లీగల్, కుదరదు, సాధ్యం కాదు. మొదటి అంశం. రెండో విషయం, అంబటి రాంబాబు గారు వీళ్ళ వ్యవహారంలో ముఖ్యమంత్రి గారు కార్యకర్తలకు సలహా ఇచ్చారు ఇట్లాంటివి చేయొద్దనని. వెల్కమ్. బట్ మీరు ఆదేశించాల్సిన పోలీసులను కదా, ఇట్లాంటి ఎవరైనా చర్యలు తీసుకుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని పోలీసులను ఆదేశించాలి. కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తే అది ఆడ సాధ్యం అవుతుంది, వాళ్ళు వింటారా? కాబట్టి పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు అంబటి రాంబాబు గారు సరే ఏం చెప్పారో అన్ని పక్కన పెడితే వెళ్ళారు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సరే వెంకటరెడ్డి గారు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ లీగల్ ఫైట్ సరిగ్గా చేయలేదు అనిపిస్తుంది. నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా వాళ్ళ పోస్టులు వెలిసాయి. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మేము నిర్ధారిస్తాం, మీరు మాట్లాడొద్దని చెప్పింది. అవును. ఇప్పుడు సిట్లో ఏమైనా ఈ పేర్లు ఉన్నాయా? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ సుబ్బారెడ్డి గారి పేరు ఉన్నాయా? లేవు. లేని వాళ్ళు ఫోటోలు పెట్టి ఎలా వేస్తారు? వేసినప్పుడు ఇమీడియట్ గా వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళాలి. ఖచ్చితంగా ఇది లీగల్ గా రాంగ్. బహుశా ఇప్పుడు ఒక లాయర్ రజనీ గారు ఆ ప్రయత్నం చేస్తే వెంటనే తీసేసే ప్రయత్నంలో ఉన్నారట. అవును. నేను లేని పార్టీలో చెప్పారు కొద్దిసేపటి క్రితమే ఏదో ఛానల్లో చూసి. అంటే అది లీగల్ గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదొక అంశం. రెండో అంశం నేను అనుకుంటుంది ఈశ్వర్ గారు, బేసిక్ గా మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, దాంట్లో అంతర్లీనంగా వెనక్కి వస్తున్నారని నేను అనుకుంటున్నా. దాంట్లో అన్న మాట ఏంటంటే, నేను వచ్చేసరికి రిపోర్ట్ ఆడుంది అంటే అర్థం ఎన్డీపీటీ ఏదైతే టీటీడీ ఇచ్చిన రిపోర్ట్ ఉందో దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ అనే ఒక పదం ఉంది కదా, దాన్ని బట్టి మాట్లాడేసానని ఆడికి ఆపేసినారు. అవును. ఇంకొక అడుగు ముందుకేసి నేను అలా ఉండాల్సింది కాదంటే బాగుండేది, అది సరిపోయింది ఆ సబ్జెక్టు. కరెక్ట్. నేను సలహా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేంత పెద్దవాడిని కాకపోయినా నా ఉద్దేశంలో ఇది ముగిసాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎనిమల్ ఫ్యాట్ అనే పదం వాడుండాల్సింది కాదు అని విత్డ్రా చేసుకోవడం వాళ్ళ ముందున్న తక్షణ కర్తవ్యం, ఉత్తమ పరిష్కారం. తర్వాత ఈ ఏదైతే ఫైండింగ్స్ ఉన్నాయో ఈ కల్తీలు, వాటికి సంబంధించి సిట్ ఏం చెప్తుంది వాళ్ళ ఆర్గ్యుమెంట్ మళ్ళీ తేల్చుకోండి. బట్ ఈ పదం వరకు విత్డ్రా చేసుకోకపోతే మాత్రం మీకు ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉండదు, మరిన్ని తప్పులు చేసిన వాళ్ళు అవుతారు. ఈ రాంబాబు గారికి సంబంధించిన ఎపిసోడ్ లో ఈరోజు ఎంత రాంబాబు గారి ఎపిసోడ్ లో ఏం చెప్తున్నారు, రాంబాబు గారు వాడిన పదజాలాలు ఆయన విత్డ్రా చేసుకున్నారు కాబట్టి ఇంకా మనం మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే ఆయన కాదు అన్నారు, చేశారు. కాబట్టి క్షమించే మనం చర్య తీసుకోండి. బట్ ఆ పేరుతో మిగతా వాళ్ళు చేసిన దానిపైన కేసులు ఎక్కడ, యాక్షన్లు ఎక్కడ? అంటే చట్టం ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డిఎస్పీ గారు ఎవరు అన్నారు, ముఖ్యమంత్రి గారిని అంత మాట్లాడిన తర్వాత ఆవేశం రాదా? నేను యాక్సెప్ట్ చేస్తున్నాను డిఎస్పీ గారితో. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఫోటోలు పెడితే వెంకటరెడ్డి గారికి ఆవేశం రాదా? కరెక్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాదు, ఆయన కూడా ప్రజానాయకుడే కదా. కాబట్టి పోలీసులు సైతం అలో చేస్తారు సార్, అది పోలీసులు సైతం ఎలా అలో చేస్తారు? తీయించాలి కదా. అలా నిజానికి పోలీసులు ఏం చేయాలంటే ఈశ్వర్ గారు, అంబటి రాంబాబు గారి హెచ్చరిక పక్కన పెడదాం, ఆ ఫ్లెక్సీలు ఎమ్మెల్యేకి వాళ్ళు తొలగించున్నారు. వాళ్ళు ఒక్క ఫ్లెక్సీలు తొలగించుంటే అక్కడికి అయిపోయిందే సబ్జెక్టు, ఇంకే సమస్య లేదు. నేను ఉదాహరణ చెప్తాను, తిరుపతిలో ఒక ఘటన జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు ఇంటికాడ యాగం చేశారు. వారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పైన ఒక పోస్టర్ వాళ్ళకి అభ్యంతరం అనిపించింది, ఇమీడియట్ గా పోలీసులు వచ్చి మాట్లాడి తీయించేశారు, అయిపోయింది. కరెక్ట్. మళ్ళీ కేసు కూడా పెట్టేట్టున్నారు.
కానీ ఇక్కడ ఈ పోస్టర్లు మీరు తొలగించేస్తుంటే పోస్టర్ లీగల్ కాదు కదా. నా పాయింట్ ఏంటంటే పోస్టర్ లీగల్ అయితే మీరెవరండి చెప్పడానికి అనొచ్చు, అది లీగల్ కాదు కదా. అది పోస్టర్ తొలగించలేదు, అన్ని వేల మంది ఆ ఇంటి మీదకి వచ్చినప్పుడు పోలీసులు అక్కడ వాళ్ళు చెదరగొట్టాలి కదా, తరిమేవాళ్ళు కదా. ఇవేమి చేయకపోవడం అనేది ఖచ్చితంగా ఇది నేనంటుంది. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు బెదరగొట్టాలని చేస్తున్నారు కానీ కొత్త లీడర్ని సమాజానికి వైసీపీకి ఇస్తున్నారు, ఈ పదం ఆడుతున్నారు. ఇప్పుడు దానికి అంబటి రాంబాబు గారు మంచి వక్తమే మనకు తెలుసు, వాళ్ళ కూతురు ఇంకా బాగా మాట్లాడింది. అవును, ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళ కూతురు ఇంకొక లీడర్ గా ముందు పెట్టినారు. అవును, ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే కాకాని విషయంలో కూడా అట్లే జరిగినట్టు అనిపించింది నాకు. పూజిత ముందుకు వచ్చింది, అవును, మా తిరుపతిలో కార్పొరేటర్లు మేయర్ ముందుకు వచ్చారు, విజయవాడ మేయర్ ముందు, అంటే కొత్త వాళ్ళని వైసీపీలో తయారు చేసి వీళ్ళందరూ లీడర్లు చేసే పని తప్ప ఇంకేమో భయపడరు అంటున్నాను. ఏ పార్టీ భయపడదు, దాడులకు భయపడే పరిస్థితి ఏ రాజకీయ పార్టీ ఉండదు. అది వాళ్ళు గుర్తించి రెండు విషయాల్లో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఆ పదం విత్డ్రా చేసుకుని తదుపరి చర్యలు తీసుకుంటే వాళ్ళకి మంచిది. రైట్. జనార్దన్ రెడ్డి గారు, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం నియమించినటువంటి సిబిఐ సిట్ అక్కడ ఉండి విచారణ జరిపి ఛార్జ్ షీట్ వేసి కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇంకా తీర్పు రాకుండానే మేము మరో కమిటీని వేస్తాము, మరో విచారణ కమిటీని వేస్తాము, దీంట్లో తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పటం కరెక్టేనా? ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా, లేకపోతే సుప్రీంకోర్టు కంటే మేము అతీతులం అని ఏమన్నా భావిస్తున్నారా? వీళ్ళు ఎట్లా భావించాలి దీన్ని? ఈశ్వర్ గారు, ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఈ రోజు నేను అమరావతి సెక్రటరియట్ లో ఉన్నానండి. ఆ ప్రెస్ మీట్ కూడా నేను ఫాలో అయ్యాను. మన గౌరవ ఆర్థిక మంత్రి ఉన్నారు కదండి, శ్రీ పయ్యావుల కేశవరావు గారు, ఒక యాజ్ ఎ టెక్నికల్ గానే నేను చెప్తున్నానండి, ఈ విషయం లీగల్ గా చెప్తున్నాను. ఆయన ఏం మాట్లాడంటే కొందరు నాయకుల పేర్లు చెప్పి వాళ్ళు నేరస్తులు అన్నాడండి. అవును, నేరస్తులు అనే పదం అనేది ఒక క్యాబినెట్ లో వాడారంటే ఎంత అది చాలా ఇల్లీగల్ అండి. ఎందుకంటే ఎవరైనా కోర్టులో నిర్ధారించి తర్వాత నేరస్తులు అవుతారు, కానీ కన్విక్షన్ లో వాళ్ళు అయితే గీతే అయితే నిందితులు అంతే. ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు నిందితులుగానే పేర్కొంటారు, అక్యూజ్డ్ గానే పేర్కొంటారు. కానీ ఆయన నేరస్తులని బాహాటంగా ఒక ప్రెస్ నోట్ లో ఆయన ఎవరి మెప్పు కోసం దాన్ని వాడాడో అయితే నాకు అర్థం కావాలి. ఇది హైలీ అబ్జెక్షనబుల్. ఒకరిని ఎప్పుడు కూడా కోర్టులో కన్విక్షన్ కాకుండానే మనం నేరస్తులు అని పిలవడానికి వీల్లేదు. వాళ్ళు కేవలం నిందితులే. ఆ గీత దాటి ఇదే కేబినెట్ మీటింగ్ లో 29వ తారీఖు జనవరి నాడు వీళ్ళు ఒక మీటింగ్ పెట్టి ఆ ఛార్జ్ షీట్ బయట పెట్టారు, 219 పేజీల ఛార్జ్ షీట్. అవును, అర్థమైందండి. మళ్ళీ ఈ రోజు మీటింగ్ పెట్టి వెంటనే మళ్ళీ ఈ రోజు మీటింగ్ పెట్టి మొత్తం కూడా ఈ లడ్డు వివాదం దీని మీదనే వీళ్ళు ఇవాళ కేబినెట్ మీటింగ్ లో చేసి ఒక ప్రెస్ మీట్ లో వచ్చి అదే పక్కన ఉన్నటువంటి పార్సాద్ గారు, ఆయన టీటీడీ బోర్డు మెంబర్, అప్పుడు ఆయన చేత మాట్లాడించకుండా ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఈ రోజు బ్రీఫ్ చేశాడు కేబినెట్ లో ఏం జరిగిందని. చేస్తూ నేరస్తులని కొందరు నాయకుల పేర్లు చెప్పారండి. అది అబ్జెక్షనబుల్. అది కేబినెట్ లో కూడా అందరు గమనించాలి, మంత్రులు కూడా గమనించాలి. వాళ్ళకి లీగల్ గా ఒకళ్ళ నాలెడ్జ్ లేకపోతే నిందితులకి నేరస్తులకి చాలా తేడా ఉంటుందండి. అవును, నిందితులందరూ నేరస్తులు కాదు. అసలు మన ఈ న్యాయ వ్యవస్థలో కొంత అన్ని ఇప్పుడు ఒక వాళ్ళు కాన్స్టిట్యూషన్ పాఠాలు నేర్పించి వాళ్ళని ఒక దానికి పంపించి మంత్రులు చేస్తే కనీసం ఒక నిందితులకి నేరస్తులకి డిఫరెన్స్ తెలియకుండా వాళ్ళు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజన్ లో నెట్టేస్తున్నారండి. ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే జంతువుల కొవ్వు ఉందని ప్రచారం చేయాలనేది చెప్తాను సార్, దానికి కూడా వస్తాను. అసలు ఛార్జ్ షీట్ లో అది కనిపించిందా ఎక్కడైనా? నేను చెప్తాను సార్. ఈ జంతువుల కొవ్వు ఎనిమల్ ఫ్యాట్స్ గురించి 319 పేజీలు ఏదైతే ప్రస్తుతానికి బయటకు వచ్చిందో, ఇంకా చాలా పేజీలు ఉన్నాయండి, అవి ఏమీ రాలేదు. 219 పేజీలు మాత్రమే ఇవి వెలుగు చూసినాయి. అది కూడా వాళ్ళ పుణ్యాన్ని బయటకు వచ్చింది. దాంట్లో ఏంటంటే 3 దగ్గర మాత్రమే ఎనిమల్ ఫ్యాట్స్ గురించి రాశారు. ఫస్ట్ 35వ పేజీ ఏదైతే మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఇవాళ ప్రకటించారు, 35వ పేజీలో ఉంది చూసుకోండి అని. అది ఏంటంటే 35వ పేజీలో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు రాసుకుంటూ సిట్ లో కరెక్ట్ ఏదైతే ఎన్డీడీబీ ఏదైతే గుజరాత్ నుంచి ఎన్డీడీబీ టెస్టింగ్ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ లో ఉన్న ఈ 4 ట్యాంకర్లో ఈ అనిమల్ అడల్టరేషన్ ఉందని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినాక పంపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి విషయాన్ని చర్చిస్తూ ఫైనల్ రిపోర్ట్ 209 and 210 పేజీలో రాశారండి. అదే 4 శాంపుల్స్ కోర్టు ఆధ్వర్యంలో మళ్ళీ వాళ్ళు హర్యానాలో ఉన్నటువంటి ఈ ల్యాబ్ ఎన్డీఆర్ఐ రీసెర్చ్ ల్యాబ్ అని ఒకటి ఎన్డీఆర్ఐ ల్యాబ్ అని చెప్పి కల్నాల్లో ఉన్నటువంటి ఒక ల్యాబ్ హర్యానాలో ఉన్నటువంటి దానికి పంపిస్తే దాంట్లో చాలా క్లియర్ గా రాశారండి వాళ్ళు. ఫస్ట్ పారాలో
నాట్ డిటెక్టెడ్ లాడ్ ఇన్ ఇది 4 శాంపుల్స్. ఏ శాంపుల్స్ అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు పీరియడ్ లో వచ్చినవి తిరిగి పంపించారో అదే శాంపుల్స్ కోర్టు ద్వారా పంపించారు. కోర్ట్ వర్ సెంట్ టు దిస్ ఆనరబుల్ కోర్ట్. ఏసీబీ కోర్టు ద్వారా వెళ్ళినవి. ఆ ఏసీబీ కోర్టు వెళ్ళిన దాంట్లో పీసీఆర్ టెస్ట్, మన కరోనాకి చేసినటువంటి యాక్యురేట్ పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తే దాంట్లో ఎక్కడ కూడా బట్ నాట్ డిటెక్టెడ్ లాడ్ ఎనీ ఆఫ్ ది 4 శాంపుల్స్ అని క్లియర్ గా రాజముద్రతో ఒక టెస్ట్ రిపోర్ట్ వచ్చిందండి. నేనేమంటానంటే ఇంత వేల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే దానికి తిరుపతి లడ్డూలో ఏ గవర్నమెంట్ కానీ, నేను చెప్తున్నాను 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి చర్య చేయదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కాదు కదా, 310 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి లడ్డుకి ఎన్ని గవర్నమెంట్ మారుంటాయి? ఇది చాలా అసలు అలాంటి చరిత్రని, అలాంటి దీన్ని లడ్డుని ఆపాదించి వీళ్ళు చేయడం చాలా తప్పు. ఇలాంటి చర్యలు ఖచ్చితంగా ప్రజలు ఖండిస్తారు. ఇలాంటి మనోభావాల్ని ఎవరు కూడా దెబ్బతీయకూడదు. ఏ గవర్నమెంట్ కూడా నేను ఈవెన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కూడా నేను జంతుకోవాల్సింది ట్యాంకర్లు వచ్చానంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అంగీకరించు. ఇవైనా ఉన్నాయా? యాసిడ్, హార్పిక్ ఇలాంటివి కలిపి చేశారని ఉందా అందులో ఏమన్నా? 100% ఎక్కడా లేదండి. వాళ్ళు తీసుకున్నటువంటి శాంపుల్స్ లో వాళ్ళ క్లీనింగ్ మెటీరియల్ స్టాక్ లో చూపించారు. యాసిడ్ అనేది ఒక సోప్స్ తయారు చేసేటువంటి ఒక కెమికల్. ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి సోప్స్ తయారు చేయడం వల్ల నాకు తెలుసు. ఆ యాసిడ్ స్లరీ అనేది సోప్స్ తయారు చేసేదానికి క్లీనింగ్ వాడతారు. డైరీల్లో క్లీనింగ్ వాడతారు. అది స్టాక్ ఉందని రాశారు అంతే. అదే అంటే భోలే బాబా దగ్గర స్టాక్ ఉందని రాశారే గానీ దాన్ని నెయ్యికి వాడారని గానీ ఆ నెయ్యిని తీసుకొచ్చి లడ్డూలకు వాడారని రాయలేదు. కాదు క్లియర్ గా నేను అడుగుతున్న దాన్ని క్లియర్ గా చెప్పండి సార్. నేను అడుగుతున్నది క్లియర్ గా చెప్పండి సార్. భోలే బాబా దగ్గర ఈ ఏవో యాసిడ్స్ ఏవో దొరికాయని అంటున్నారు కదా, కెమికల్స్ ఏవో దొరికాయని అంటున్నారు కదా, భోలే బాబా ఎక్కడో ఏదో వాళ్ళ డైరీలో అవి వాటితో నెయ్యి తయారు చేసినట్టుగా ఎక్కడైనా ఉందా? ప్లస్ ఇంకో క్వశ్చన్ ఆ నెయ్యిని లడ్డూలకు వాడినట్టు ఎక్కడైనా ఛార్జ్ షీట్ లో ఉందా? ఏదైతే వాళ్ళు శాంపుల్స్ ఏదైతే చెప్తున్నారో, ఏదైతే స్టాక్ తీసుకున్నారో గోడౌన్ నుంచి, అన్ని డైరీల నుంచి, ఆ స్టాక్ లో ఉన్నటువంటి ఇన్వాయిస్లే. ఆ ఇన్వాయిస్ లో పామ్ ఆయిల్ ఇండికేటర్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి. అవన్నీ అవి వాళ్ళ కంపెనీలో క్లీనింగ్ వాడుకునే వస్తువులండి. ఓకే, యాసిడ్ స్లరీ అనేది క్లీనింగ్ మెటీరియల్, సోపు తయారు చేసే మెటీరియల్, అది డిటర్జెంట్ తయారు చేసే మెటీరియల్. నెయ్యి తయారు చేశారు, దాన్ని లడ్డూల్లో వాడేశారని. అసలు అప్పటి శాంపుల్ ఏదైతే 2019-24 మధ్యనటువంటి తయారైనటువంటి గీ గాని లడ్డు శాంపుల్ గాని ఎక్కడ టెస్ట్ కు పంపించలేదు. ఎక్కడ అలాంటి రిపోర్ట్ రాలేదు. పంపించినవి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి 4 ట్యాంకర్ల శాంపుల్సే. ఫస్ట్ ఎన్డీడీబీ గుజరాత్ వాళ్ళు చెప్పారు ఇలా ఉందని చెప్పి వచ్చిన నేపథ్యంలో ఈ సిట్ ఫార్మేషన్ జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి టెస్ట్ రిపోర్ట్ ఎన్ఆర్ఐడి, దట్ ఈస్ ద అత్యున్నతమైనటువంటి ల్యాబ్. అది హర్యానాలో, కర్నాల్లో. ఆ ల్యాబ్ తో వచ్చినటువంటి రిపోర్ట్ లో ఎక్కడా కూడా లేదని క్లియర్ గా పేజీ నెంబర్ 1-210 లో ఉంది, చదువుకోండి. రైట్ సార్, ఎక్కడా లేదు. తర్వాత ఇంకొక విషయం అండి ఈశ్వర్ గారు, వేరే కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి కొత్తగా ఒక చిలక పలుకుని పలుకుతున్నారు. సుప్రీం కోర్టు క్లియర్ గా పారా నంబర్ 9 లో క్లియర్ గా రాసింది. హౌఎవర్ ఇన్ ఆర్డర్ ఆఫ్ అష్యూరెన్స్ ఆఫ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద crores of people devotees, we find that the investigation should be conducted by an independent system consisting of representative of the CBI, representative of state and food safety standards laboratory. ఇది ఫైనల్ రిపోర్ట్. ఇది సిట్ అనేది ఫైనల్. దీని మీద ఇంకెవరు కూడా ఎలాంటి కమిటీని వేసేదానికి లేదు. దిస్ ఈజ్ అ ఫైనల్ ఇన్వెస్టిగేషన్. సుప్రీం కోర్టు చాలా కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విషయం కాబట్టి మేము ముందుకు వస్తున్నాం. అంతకంటే అత్యున్నత న్యాయస్థానం ఇంకేమీ లేదు. అంతకంటే వాళ్ళు ఏర్పరిచినటువంటి సిట్ అంతకంటే అత్యున్నతమైనది ఎక్కడా లేదు. కాబట్టి ఎలాంటి కమిటీ వేసినా కానీ సుప్రీం కోర్టులో ఖచ్చితంగా అది వీగిపోతుంది. ఎలాంటి చర్యలు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా ఉండదు. రైట్ సార్, జనార్దన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి విషయాలు చెప్పారు ఛార్జ్ షీట్ లో ఏముందన్నది. పురుషోత్తం రెడ్డి గారు థ్యాంక్ యూ అండి, అలాగే వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.